హలో అండి. ఈరోజు మనం సఫీల్‌గూడలో సాయి క్రిధా అపార్ట్మెంట్‌లో మనము ఒక 2 బీహెచ్‌కే మాన్యువల్ హ్యాండ్‌మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాం అనమాట. ఏ విధంగా వర్క్ జరుగుతుందనే దాని గురించి మేము ఈరోజు ఈ ప్రాజెక్ట్‌ని ఇన్స్పెక్ట్ చేయడానికి గురించి మనము మన నిజాంపేట్ ఆఫీస్ నుంచి సఫీల్‌గూడ రావడం జరిగిందనమాట. ఈ అపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే 1110 స్క్వేర్ ఫీట్ 2 బీహెచ్‌కే ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అనమాట ఇది. ఇందులో మనము 2 బీహెచ్‌కే మాన్యువల్ హ్యాండ్‌మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేస్తున్నాము. ఇందులో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే మాక్సిమం అంతా మనం మాన్యువల్ హ్యాండ్‌మేడ్ చేస్తున్నాము. ఒక కిచెన్ మాత్రమే మనం ఇక్కడ ఫ్యాక్టరీ వర్క్ చేస్తాం అనమాట. అంటే ఫ్యాక్టరీలోనే మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడ మనము అసెంబుల్ చేయబోతున్నాం అనమాట. సో నాతో పాటు ఈ రోజు ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా మన ఆర్బీ ఇంటీరియో డైరెక్టర్ మన నాగరాజ్ గారు కూడా నాతో పాటు రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది అనేది తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియో మేనేజింగ్ డైరెక్టర్. లెట్స్ గెట్ ఇట్. సో ముందుగా మనము అవుట్ సైడ్ ఏదైతే మనము మెయిన్ డోర్ ఎలివేషన్ చేస్తున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మన నాగరాజ్ గారి మాటల్లో మనం తెలుసుకుందాం. సో నాగరాజ్ గారు ఎంట్రన్స్ లో మెయిన్ డోర్ ఎలివేషన్ అంటే షూరాకే బాగా అనిపిస్తుంది. సో మెయిన్ డోర్ ఎలివేషన్ గురించి అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డిజైన్ గురించి చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే సింపుల్ గా డిజైన్ చేయమని కాన్సెప్ట్ అనమాట కస్టమర్ ది. ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్ వుడెన్ షీట్ వాడడం జరిగింది ఇక్కడ. అండ్ దాంతో పాటు ఇట్లా గోల్డెన్ టీపటి లైన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ పైన లైటింగ్స్ కొద్దిగా హైలైట్ చేయడానికి కొన్ని లైటింగ్స్ వాడాము. అండ్ ఈ ప్లేస్ అయితే ఉందో ఇక్కడ వాళ్ళ నేమ్ ప్లేట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ సైడ్ కూడా కొద్దిగా వర్క్ మనం ముందు తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఈ ఏదైతే సైడ్ కి ఉందో దాంతో పాటు ఇక్కడ మనం ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇలాగా. అండ్ కంటిన్యూటీగా మనకి షూ ర్యాక్ అనేది మనం ప్రొవైడ్ చేసినాం విత్ హై గ్లాస్ లామినేట్. ఇది షూ ర్యాక్ లో కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనం రెగ్యులర్ ఫుట్ వేర్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ విధంగా మనం మెయిన్ డోర్ ఎలివేషన్ చేస్తాం. సో అంటే ఉన్న స్పేస్ లోనే కొంచెం గ్రాండ్ గా కనిపించేలాగా మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఈ సైట్ లో ఉండి ఈ ప్రాజెక్ట్ ని మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది మన ఆరిఫ్ కార్పెంటర్ అనమాట. ఇండస్ట్రీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కార్పెంటర్ కి మనము ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ క్లయింట్ అబ్రాడ్ నుంచి మన వీడియోస్ చూసి మనని కాంటాక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ ని పంపించి ఎంతో మంది ఇక లోకల్స్ లో ఎంతో మంది కాంపిటీషన్ ఉన్నా కూడా ఆర్బీ ఇంటీరియర్ తోనే వెళ్ళాలి. ఎందుకంటే మంచి ఫినిషింగ్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్ బాగా చేస్తారు, మంచి డిజైన్స్ వేస్తారు అనే ఉద్దేశంతో మనకి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. లెట్స్ గెట్ ఇన్ ప్రాజెక్ట్ ఏ విధంగా వచ్చింది అనేది మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ ఈ ఫ్లాట్ ఫాల్ సీలింగ్ మొత్తం కూడా బిల్డర్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ఏ టు జెడ్ బిల్డర్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా మన ఫాల్ సీలింగ్ వర్క్ ఇక్కడ ఏం చేయలేదు. ఓన్లీ మనము వుడ్ వర్క్ మాత్రమే చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పూజ యూనిట్ ఉంది అనమాట. ఇక్కడ సో ఇంత పెద్ద పూజా మందిర్ చాలా బాగా అనిపిస్తుంది అయిపోయిన తర్వాత. సో ఇక్కడ ఏమొస్తుంది, డిజిటల్ గ్లాస్ వస్తుంది. సో మన రెగ్యులర్ గా మనం పెట్టే గ్లాసెస్ డిజిటల్ గ్లాస్. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు మేము ఒక వీడియో చేసాం, మీరు చూడొచ్చు. ఆ క్లిప్స్ కూడా ఇస్తాను. జరిగేటప్పుడు కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం, మల్టిపుల్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. ఆ క్లిప్స్ కూడా మీకు వేస్తాను చూడండి. సో టోటల్ ఫీల్డ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదంతా మన నాగరాజ్ గారు చూసుకుంటారు కాబట్టి. సో నాగరాజ్ గారు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది మనం చూడొచ్చు. అండ్ ఆల్సో మన వర్క్ ఎలా ఉంటుంది అనేది ఇన్ డెప్త్ డీటెయిల్ కూడా మన నాగరాజ్ గారు చెప్తారు కాబట్టి. సో ఈ ప్రాజెక్ట్ ఇతని కంటే గొప్పగా ఎవరు చెప్పారో ఉద్దేశంతోనే మనము జనరల్ గా ఒక క్లయింట్ జనరల్ గా ఒక ఇంటీరియర్ వాళ్ళని అడిగే క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. సో దట్ డజంట్ మీన్ దట్ నాకు ఈ వర్క్ తెలియదు అని కాదు, తెలుసు. బట్ స్టిల్ మీరు అడిగే క్వశ్చన్స్ నా ద్వారా నేను అడుగుతున్నాను అనమాట మన నాగరాజ్ గారిని. సో మీరు అనుకోవచ్చు, అరే మనం ఇదే క్వశ్చన్ అడుగుతున్నాం కదా, ఈ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ వచ్చిందని చెప్పేసి మీకు ఒక బెస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు అనమాట. చెప్పండి నాగరాజ్ గారు. అదే పూజ ఇక్కడ డిజిటల్ వస్తుంది అండ్ ఇక్కడ లైట్స్ మనం ప్రొవైడ్ చేసినాం. ఇదంతా కూడా హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగింది. యాక్చువల్లీ ఇది టైల్ లాగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఇది షీట్ యాక్చువల్ గా వచ్చేసి 1 mm థిక్నెస్ కలిగిన మార్బుల్ షీట్ అన్నమాట. ఓవర్ వ్యూస్ లో నేను చూపిస్తా ఉంటాను. ప్రతి దాంట్లో మీకు ఒక 3D అప్డేటెడ్ 3D చూపిస్తాను. ఈ పూజా మందిర్ ఎలా ఉంది అనేది 3D లో చూపిస్తాను. వన్స్ అయిపోయిన తర్వాత కూడా టోటల్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ డిజిటల్ గ్లాస్ వస్తుంది. ఇక్కడ డిజిటల్ గ్లాస్ వస్తుంది. మొత్తం కూడా మార్బుల్ షీట్. ఇది లైటింగ్ పైన కూడా డిజిటల్ గ్లాస్ వస్తుంది. డిజిటల్ గ్లాస్ ఫ్రేమ్ వచ్చి మధ్యలో గ్లాస్ వస్తుంది. అవును, నైస్. చూసారు కదండి, స్టోరేజ్ కూడా చూడండి. మనము ఈ విధంగా స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ వస్తుంది. నెక్స్ట్ టీ యూనిట్
మనం హెవీగా ప్లాన్ చేయాలి, చాలా సింపుల్ గా ప్లాన్ చేసాము. ఈ కార్నర్స్ వచ్చేసి మనం రౌండ్ తీసుకున్నాం అనమాట, రౌండ్ డిజైన్ బేస్ యూనిట్. బేస్ యూనిట్ అక్కడ కూడా మనం కార్నర్ రౌండ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి లోవర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం కూడా మార్బుల్ షీట్ యూజ్ చేసినాం ఇక్కడ అంతా కూడా, ఫుల్ షీట్ 2 గోల్డెన్ పట్టి లైన్స్ అనేది మనం ప్రొవైడ్ చేసినాము. అండ్ ఇది వచ్చేసి టాల్ యూనిట్ అనమాట. ఇది దీంట్లో మనకి షోకేస్ లాంటిది ఉంటే పెట్టేసుకోవచ్చు. దీనికి ప్రొఫైల్ షటర్ వస్తుంది. దీనికి లైటింగ్ ఉందా లోపల? లైటింగ్ ఉంది, దీని లోపల ప్రొఫైల్ లైటింగ్ కూడా ఉంది. దీనికి మనము ప్రొఫైల్ షటర్ ఇస్తున్నాం అనమాట. దీనికి ఓకే, ఉన్న స్పేస్ నే మనం ఈ విధంగా యూటిలైజ్ చేసుకున్నాం అంతే. చూసారు కదండి, ఇట్లా బాటమ్ స్టోరేజ్ డ్రాస్ వచ్చినాయి. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ప్రొఫైల్ లైట్ వస్తుంది. ఓకే, సో బేస్ యూనిట్ లో డ్రాస్ ఉన్నాయి, ప్రొఫైల్ సెటర్ వస్తుంది, అండ్ ఒక టాల్ యూనిట్ లో ఒక మంచి ప్రొఫైల్ సెటర్ వస్తుంది. అండ్ ఆల్సో ఒక మంచి పెద్ద టీవీ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. 75 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 65 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నైస్. సో నెక్స్ట్ వచ్చేసి పార్టిషన్ అనమాట. ఇది రైట్ సైడ్ వచ్చేసి కిచెన్. ఓకే, కిచెన్ ని హాల్ ని మనము ఈ పార్టిషన్ తో డివైడ్ చేసాం అనమాట. యాజ్ యూజువల్ ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లా కూడా యూజ్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇలా ఆర్చ్ ప్యానలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసాం అనమాట. టీవీ కంటిన్యూటీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ అనేది మనం ప్రొవైడ్ చేసినాం. అండ్ ఆల్సో స్పాట్ లైట్స్ కూడా వచ్చేసినాయి. స్పాట్ లైట్స్ కానీ హ్యాంగ్ లైట్స్ కానీ ఏదైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే వైరింగ్ ఇదంతా కూడా వుడెన్ షీట్ వాడడం జరిగింది అనమాట, మ్యాట్ ఫినిషింగ్. ఇక్కడ లోవర్స్ వస్తున్నాయి, లోవర్స్ వస్తాయి. కిచెన్ దీని పైన ఏమొస్తున్నాయి? ఇక్కడ వచ్చేసి మనకి పీవీడీ పార్టిషన్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ డైరెక్ట్ సీలింగ్ నుంచి ఇక్కడ టచ్ అవుతాయి. మీకు 3D లో చూపిస్తాను ఏమేమి వస్తున్నాయో. ఇవంతా ఏంటంటే ఇక్కడ ఒక 80% ఆఫ్ ద వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 20% ఆఫ్ ద వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. సో అది అయిపోతే మనం హ్యాండ్ ఓవర్ కూడా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి కిచెన్ మొత్తం కూడా మనం మోడ్యులర్ ఫిట్టింగ్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా క్లబ్ ప్రైమ్ యూజ్ చేసాం అనమాట ఇక్కడ కిచెన్ లో, స్పెషల్ గా దీని గురించి. అండ్ మొత్తం మేకింగ్ అంతా కూడా ఫ్యాక్టరీలో జరిగింది. ఇక్కడికి వచ్చి మనం ఫిట్టింగ్ చేస్తున్నాము. ఇదంతా కూడా బాక్స్ రెడీ పెట్టుకున్నారు. మనకి త్వరలో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ కిచెన్ తో పాటు క్రాకరీ కూడా సేమ్ మోడ్యులర్ ఫినిషింగ్ అంటే మ్యాచింగ్ లో సేమ్ క్రాకరీ కూడా మొత్తం A to Z ఫ్యాక్టరీ రెడీ. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి, కేవలం కిచెన్ మాత్రమే మనం ఫ్యాక్టరీలో రెడీ చేయడం జరిగిందని. మీకు ఇక్కడ క్లిప్స్ చేస్తాను చూడండి. క్లిప్స్ లో క్లయింట్స్ కూడా మనకి ఫ్యాక్టరీ రావడం జరిగింది. మనం సెంచురీ క్లబ్ ప్రైమ్ మనం పర్చేస్ చేసి ఫ్యాక్టరీ పంపించాం. ఫ్యాక్టరీ పంపించిన తర్వాత క్లయింట్స్ పిలిచి ఏదైతే మనం వారంటీ క్లయింట్ పేరు మీద రిజిస్టర్ చేపించి QR కోడ్ స్కాన్ కూడా మనం చేపించడం జరిగింది అనమాట. సో మనం కూడా జెన్యునిటీ చెక్ చేసుకోవడానికి మనం కూడా స్కాన్ చేయడం జరిగింది. సో కిచెన్ కూడా మొత్తం కిచెన్ అండ్ క్రాకరీ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్యాక్టరీలోనే రెడీ అయ్యి ఇక్కడ కేవలం అసెంబుల్ కి మాత్రమే రావడం జరిగింది. ఇది విత్ ఇన్ ఇంకో 2-3 డేస్ లో మనకి బాక్సెస్ చూసారు కదా, ఈ బాక్సెస్ ఏ విధంగా ఉన్నాయి చూసారు కదా. ఇవి అన్ని మనము ఇక్కడ మనం అటాచ్ చేసేస్తాం అనమాట. మొత్తం అసెంబుల్ చేసేసి ఫినిషింగ్ కూడా చేయబోతున్నాం. ఇక్కడ వచ్చే వర్క్ ఎలా ఉందో మీకు 3D కూడా వేసి చూపిస్తాను. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఒక మంచి అవుట్పుట్ వీడియో అనేది నేను తీయడం జరుగుతుంది. ఆ అవుట్పుట్ వీడియోలో మీకు చూసుకోవచ్చు ఏ విధంగా మనం వర్క్ చేసాం అనేది. బిఫోర్ దట్ ఇక్కడ మనము ఫ్యాక్టరీ వర్క్ చేసాం అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ వెళ్లే ముందు ఇక్కడ నాకు డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. డైనింగ్ ఏరియాలో దీన్ని కూడా కొద్దిగా స్టోరేజ్ బాక్స్ లా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఒక బాక్స్ అనేది మనం ప్రొవైడ్ చేసినాము. అండ్ దాంతో పాటు ఇక్కడ వ్యానిటీ అనమాట, ఇది హ్యాండ్ వాష్ గురించి. ఓకే, ఇక్కడ మిర్రర్ వస్తుంది కదా. మిర్రర్ వస్తుంది, సింపుల్ గా ఇలా లెన్స్ లా ప్రొవైడ్ చేసి మన లైటింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ మిర్రర్ వస్తుంది, ఇక్కడ సింక్ వస్తుంది, హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. ఓకే, గ్రానైట్ వస్తుంది కాబట్టి మన పైన లామినేట్ వేయలేదు. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి రిక్వైర్మెంట్ వార్డ్రోబ్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. వార్డ్రోబ్ చూసుకుంటే మనం ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ సిమెంట్ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఫ్రేమ్ వర్క్ చేసాం అనమాట. 4 ఇంచ్ వర్క్ ముందుకు తీసుకొని మనము కొద్దిగా ఈక్వల్ గా వస్తుంది కాబట్టి వర్క్ అంతా కూడా వర్క్ అంతా ఈక్వల్ గా వస్తుంది. మోడ్యులర్ ఫీల్ ఉంటుంది కాబట్టి మనం వర్క్ ముందు తీసుకొని మొత్తం ఫ్రేమ్ వర్క్ చేస్తాం అనమాట. ఓకే, మనం అన్ని 3D లో ఏదైతే డిజైన్స్ వేసి మన క్లయింట్ ఎవరైతే అబ్రాడ్ లో ఉన్నారో మన క్లయింట్ చూపించి వాళ్ళ పేరెంట్స్ సాయంతో అప్రూవల్ చేపించుకొని మనం ఇక్కడ ఈ డిజైన్స్ చేయడం జరిగింది అనమాట. ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇది ఫ్లూటెడ్ లామినేట్ లా ఉంది. ఇది ఫ్లూటెడ్ లామినేట్ కొంచెం మెరుస్తుంది, అంటే స్పార్కిల్ లామినేట్. ఇది స్పార్కిల్ లామినేట్, లైట్ గా స్పార్కిల్ ఉంటుంది దీనిపైన, హెవీగా కనిపించదు. ప్యారల్ గా టీ పట్టి రన్ చేసినాం పైన మొత్తం లాఫ్ట్. సో ఇదే ప్యాటర్న్ ఇక్కడ మొత్తం కంటిన్యూ అయింది. ఇక్కడ ఇది కంటిన్యూ అయింది, ఫ్లూటెడ్ లామినేట్ కంటిన్యూ అయింది. ఇక్కడ కింద స్టోరేజ్ ఇస్తాం అనమాట. మొత్తం కూడా స్టోరేజ్ కూడా చూసారు కదా, అంటే కాంపాక్ట్ ఉన్నా కూడా మనం కాంప్రమైజ్ కాకుండా మంచి స్టోరేజ్ దీని ఏం చేస్తామంటే మనం మొత్తం కూడా బాక్స్ చేసాం అనమాట. ఇక్కడ నైస్ నైస్ బిల్డర్ వాళ్ళు ఇక్కడ వరకే వాళ్ళు సిమెంట్ షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మొత్తం కూడా మళ్ళీ బాక్స్ వర్క్ చేయడం జరిగింది. సో ఈ రూమ్ లో ఇంకేం వర్క్ చేస్తాం, డ్రెస్సింగ్ యూనిట్ చేస్తాం ఇక్కడ. ఇది మొత్తం కూడా ఫ్లూటెడ్ లామినేట్ అనమాట. ఇదంతా కూడా యూజ్ చేసింది ఇక్కడ అంతా. ఏదైతే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తాం మొత్తం కంటిన్యూ చేస్తాం. మన వార్డ్రోబ్ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తాం. సో కేవలం ప్రొఫైల్ సెటర్స్ అండ్ కిచెన్ బ్యాలెన్స్ ఉన్నట్టు, మిగతా అంతా వర్క్ అయిపోయినట్టు మాక్సిమం. సో దీనికి కూడా స్టోరేజ్ గిరేజ్ అన్ని పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్ గా మీరు చూడొచ్చు, ఈ ఫ్లాట్ వీడియో తీస్తున్నప్పుడల్లా మనం ఇక్కడ మొత్తం ఇక్కడ ఫ్లోర్ గార్డ్ వేసుకోవడం జరిగింది. సో ఫ్లోర్ గార్డ్ ఎందుకు అనేది మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం. కారణం ఏంటంటే మాక్సిమం టైల్ ని స్క్రాచ్ లేకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే మేజర్ స్క్రాచెస్ పడకుండా కాపాడుకోవచ్చు. మైనర్ స్క్రాచెస్ అంటే నడుస్తాయి కానీ మేజర్ స్క్రాచ్ అనేది పడకుండా కాపాడుకోవచ్చు. మన క్లయింట్ కి ఇక్కడ పెస్ట్ కంట్రోల్ చేసుకోమని కూడా మనము రికమెండ్ చేయడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు, మన ప్రతి ప్రాజెక్ట్ లో ఫ్లోర్ గార్డ్ ఉంటుంది, పెస్ట్ కంట్రోల్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మన క్లయింట్ కి ఎంత సేఫ్ గా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పడానికి గురించే మనము ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట ముందు. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తాం. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము, దాంతో పాటు వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ వరకు షెల్ఫ్లు వచ్చేసాయి. మనం దీన్ని స్లైడింగ్
చేసుకొని మనము ఇలా ఓకే లోపల ఇంటర్నల్ గా షెల్ఫ్స్ internal ఉన్నాయి shelves రెండు, అంటే ఇక్కడ 2 రూమ్స్ లో షెల్ఫ్స్ ఉన్నాయి. షెల్ఫ్స్ ఉన్నాయి షెల్ఫ్స్ ఉన్న వాటికి మనం ఫ్రేమింగ్ తీసుకొని స్లైడింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తాం. అంతే ఫైడింగ్ వాటర్ మనం ప్రొవైడ్ చేసినాం సో ఇలాంటి డిజైన్స్ మనం ఇచ్చాం క్లయింట్స్. ఇచ్చాం అంతే. యాక్చువల్లీ మనం వాడుతున్న స్లైడింగ్ ట్రాక్ ఏ కంపెనీ నుంచి? హాఫ్లే ఓకే, హాఫ్లే నుంచి మనం స్లైడింగ్ ట్రాక్ వాడుతున్నాము. బ్యాక్ వచ్చేసి హాఫ్లే అన్నమాట. కొద్దిగా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్పి కంపేర్ టు అదర్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ పైన మొత్తం కూడా లాఫ్ట్. అండ్ ఇక్కడ కూడా సేమ్ కంటిన్యూ చేసామా? ఇది బాక్స్ వర్క్ అన్నమాట. ఇది ఓకే, బాక్స్ వర్క్ చేయడం జరిగింది. ఇదంతా స్టోర్ తెచ్చినాం. ఇది డ్రెస్సింగ్ యూనిట్ అన్నమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్యానలింగ్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ వుడెన్ లామినేట్ చేసినాము. ఇక్కడ మిర్రర్ వస్తుంది అన్నమాట. మిర్రర్ వస్తుంది. మిర్రర్ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి మనకి కింద డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ అన్నమాట. 2 డ్రాస్ కూడా ఇస్తున్నాం ఇందులో. 2 డ్రాస్ కూడా ఇస్తాం. ఓకే, చూసారు కదండి, సఫీల్గూడలో ఉన్న సాయి క్రిదా అపార్ట్మెంట్ లో ఉన్న ఒక 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ కమ్ మోడ్యులర్ కిచెన్ అనేది ఏ విధంగా చేస్తున్నాం అనేది. సో మరికొద్ది రోజుల్లోనే ఇది ఒక 20% ఆఫ్ ద వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. ప్రొఫైల్ షట్టర్స్, గ్లాస్ వర్క్ అండ్ ఆల్సో మోడ్యులర్ కిచెన్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. కిచెన్ వర్క్ ఓన్లీ 1 డే లో మనము ఫినిష్ చేయబోతున్నాము. మిగతా రెస్ట్ ఆఫ్ ద ఏదైతే మనకు కనిపిస్తున్న ఈ ప్రొఫైల్ షట్టర్స్, గ్లాస్ వర్క్ అండ్ హ్యాండిల్ అనేది మనము విదిన్ 3 or 4 వర్కింగ్ డేస్ అంతా వర్క్ అయిపోయినాక, ఫినిషింగ్ అంతా అయిపోయినాక మీకు ఒక మంచి అవుట్పుట్ డీటెయిల్ వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది. సో మీరు కనుక నెక్స్ట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే మనం ఇమ్మీడియట్ గా ఒక వీడియో పెట్టగానే మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి ఫ్రీ అపాయింట్మెంట్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు మేము ఫ్రీ కొటేషన్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రాజెక్ట్ ఓకే అయితే మీకు మేము ఫ్రీగా 3D డిజైన్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ప్రాజెక్ట్ లో చూసారు కదండి 3D డిజైన్స్ ఏ విధంగా మనం ఇచ్చాము. ఈ క్లయింట్ వచ్చేసి అబ్రాడ్ లో ఉంటారు. అబ్రాడ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ని సూపర్వైజ్ చేస్తూ మాకు ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇంత దూరం ఉన్నా కూడా ఆర్బీ ఇంటీరియర్కే ఈ ప్రాజెక్ట్ ఇచ్చి ఈ రకంగా కోఆపరేట్ చేసినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ క్లయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మన డైరెక్టర్ నాగరాజ్ గారికి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్.